అందరికీ నేను మీ మాధురి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ హోమ్లీ వరల్డ్. ఇక ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి పూజ మొదటి శుక్రవారం నేను పూజ చేసుకునే విధానం, ముందు రోజు నుంచి నేను పూజ కోసం చేసుకున్న పనులు, అలాగే పూజ ఎలా చేసుకున్నాను, పూజ చేసుకున్న తర్వాత ఏం చేశాను అన్న దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ చేసుకోవాలి. కాకపోతే నాకు పొద్దున్నే 7 గంటలకి వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. వరలక్ష్మి పూజ చేసేటప్పుడు మాత్రం ఈవినింగ్ టైంలో లేదా ముందు రోజు నైట్ చేస్తాను పనులు. అంతే, మిగతా శుక్రవారాలన్నీ కూడా పొద్దున్నే లెగిసి గుమ్మాలకి ముగ్గులు పెట్టుకోవడం అన్నీ చేస్తాను. కాకపోతే మాకు శ్రావణ శుక్రవారం రోజు వేరే పని ఉండడం వల్ల లక్షవారం నైటే మొత్తం ఇంకా అంతా క్లీన్ చేసుకొని వంటగది అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇల్లు కూడా మాపు పెట్టుకున్నాను. అయిపోయిన తర్వాత గుమ్మాలకి అట్లకి ముగ్గులు పెట్టుకొని ఇంకా రాత్రి తిన్న అంట్లు ఉంటే కడిగేశాను. నైట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి స్టవ్ మీద కూడా ముగ్గులు పెట్టేసి ఇంకా పడుకున్నాను. అప్పటికే నాకైతే నైట్ 11:30, 12 అయిపోయింది పడుకుండేసరికి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock అంతా వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. అందుకనే ఎర్లీగానే లేచాను. 3:30, 4 మధ్యలో లేచాను. లేచిన వెంటనే స్నానం అయితే చేసుకున్నాను. పాపకి ఈరోజు కాలేజీ కూడా ఉంది కాబట్టి క్యారేజ్ తయారు చేయాలి. స్నానం చేసి వచ్చి అమ్మవారి కోసమని ప్రసాదాన్ని అయితే తయారు చేసుకున్నాను మొదటిగా. ఇంకా అమ్మవారికి పరమాన్నంతో పాటు పులిహోరను కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను ఈరోజు. అయితే పాపకు కాస్త రైస్ అలాగే పులిహోర 2 క్యారేజ్ పెట్టేశాను. తను నేను కలిసి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే మాకు ఈరోజు సింహాచలంలో సేవ ఉందన్నమాట. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సింహాచలం దేవస్థానంలో సేవకు వెళ్ళాము. ఇంకా అంతకంటే ముందే ఇంట్లో అయితే పూజకు కావాల్సినవన్నీ మనం ముందు రోజే నేను సిద్ధం చేసుకున్నాను కాబట్టి చక్కగా పొద్దున్న లేచిన తర్వాత నుంచి స్నానం చేసేసి ఇంకా పూజ సామాన్లు అన్నిటికీ బొట్లు అవన్నీ పెట్టుకొని పూజ గదిని శుభ్రంగా అలంకరించుకున్నాను. అయిపోయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి అయితే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. అలాగే పసుపు, కుంకుమ, గంధంతో కూడా అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నా కూడా బ్రహ్మముహూర్తంలో చేసుకోవడం అయితే కుదరదు, కాస్త లేట్ అవుతుంది. ఈరోజు ఏంటంటే నేను బ్రహ్మముహూర్తంలో చేసుకోవడం వల్ల నాకు మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నైట్ కూడా లేట్ అయింది పడుకునేటప్పటికి. అయినా పొద్దున్న వేగంగానే లేచాను, కానీ ఒంటికైతే అలసట అనేది అనిపించలేదు. అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు నాకు కలిగిన ఆనందం వల్ల ఏమో తెలియదు. అమ్మవారికి చక్కగా పూజనైతే చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. మొదటిగా లలిత సహస్రనామం చదవడానికి అయితే టైం కుదరలేదు, టైం సరిపోలేదు కూడా. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేశాను.
అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టి జాకెట్ ముక్కను పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను. అమ్మ ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను, కాస్త తొందరగానే పూర్తి చేస్తున్నానమ్మా, అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి కదా సేవకి అని చెప్పి అమ్మకి చెప్పుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి మేమందరం గాజువాక నుంచి సింహాచలం బస్సు డైరెక్ట్గా మేము కొండపైకే బస్సు వచ్చింది. స్వామివారి దేవస్థానం వరకు కూడా బస్సులో వెళ్ళాము, ఫ్రీ బస్సే. అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త లేట్ అవుతుందంటే అక్కడ టిఫిన్ చేసేసి అప్పుడు స్వామివారి సేవకైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వేరే బ్యాచ్ ముందు ఉండడం వల్ల వాళ్ళు గుడిలో సేవ చేస్తున్నారు. మాకు ఒక 3 గంటలు మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఆ వెయిట్ చేసే టైంలో మేము లడ్డూలు ప్యాక్ చేయడం, పులిహోర ప్యాక్ చేయడం ఇవన్నీ చేసాము. అలాగే శివాలయం కూడా దర్శనం చేసుకున్నాము. కొంతమంది తిన్న ఆకులు కూడా తీసాము. ఆ సేవ కూడా అయిపోయింది. 4గురికి భోజనాలు కూడా వడ్డించాము. ఆ తర్వాత గుడిలో సేవ అయితే పడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్లో ఉన్నారు. అందరము కూడా స్వామివారిని అయితే కనుల నిండుగా దర్శనం చేసుకున్నాము. వరాహ లక్ష్మీ నరసింహస్వామిని గర్భగుడిలోకి వెళ్ళి మరీ దర్శనం చేసుకున్నాం కాబట్టి చాలా ఆనందంగా అనిపించింది. పైగా మేము 3 గంటలకు అవ్వాల్సిన సేవ అనేది మేము సాయంత్రం 5:30 అయినా అక్కడే ఉన్నాము, గుడిలోంచి రాలేదు. పొద్దున్న వెళ్ళిన సేవకులందరూ సేవ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం వల్ల మమ్మల్ని ఉండమని చెప్తే మేము ఉన్నాము. స్వామివారిని కనుల నిండుగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా నాకైతే ఇంట్లో అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా అనిపించింది, అలాగే అయ్యవారి సేవా దర్శనం కూడా అంతే ప్రశాంతత కలిగించింది. ఇంకా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అమ్మవారి పూజ, అయ్యవారి సేవతో నాకు ఈ రోజంతా గడిచింది.